ఎందుకంటే ఇది సింధీ ప్రజలు చాలా ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను నేను, సింధీ ఫ్రెండ్, ఎంటెక్ లో ఉన్నప్పుడు. అది మీకు చేసి చూపిద్దామని. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? గోధుమ పిండి, కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, శనగపిండి, ఓమా, కొద్దిగా నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు, నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, కసూరి మేతి, మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్. స్టార్ట్ చేద్దామండి మరి ప్రిపరేషన్. చెప్పండి ఎలా చేయాలి శాంతి గారు? ఫస్ట్ ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి, ఈ రోటీ చేయడానికి ఏం చేస్తున్నానంటే పిండి తీసుకున్నారు, బాగానే ఉంది. జస్ట్ నేను ఇలా సిమ్ లో పెట్టేస్తున్నాను సో దట్ ప్యాన్ హీట్ అయిపోతుంది. ఆనియన్స్, కొత్తిమీర, ఓకే, శనగపిండి, చిల్లీ ఫ్లేక్స్, తెల్ల నువ్వులు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా గీ, ఓమా, జీలకర్ర, కసూరి మేతి, మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్. కంప్లీట్. ఇక ఇంగ్రీడియంట్స్ మన పని అయిపోయిందా? అయిపోయింది. వాటర్. జనరల్ గా మన తెలుగు ఇళ్ళలో అయితే ఇలాంటి రెసిపీస్ లేవు. లేదు, ఇది నార్త్ ఇండియన్ రెసిపీ. నా ఫ్రెండ్ సింధీ ఫ్రెండ్, ఎలా ఫ్రెండ్ అసలు తన మీకు? ఎంటెక్ క్లాస్మేట్. ఫస్ట్ పొడి పిండిని కొద్దిగా మిక్స్ చేసుకుంటా. ఓకే, ఎందుకంటే ఘీ ఉంది కదా, అవును, కొద్దిగా మాయిశ్చర్ వస్తుంది పిండికి. తర్వాత చూసుకొని వాటర్ కలుపుకుంటాం. కాలేజ్ కి డబ్బా తెచ్చినప్పుడు మీరే తినేసేవాళ్ళ? రెగ్యులర్ తెచ్చుకునేది, వాళ్ళకి ఇది చాలా రెగ్యులర్ రెసిపీ అంట. ఇప్పుడు నాకు రెగ్యులర్ రెసిపీ అయితే ఇంకా నాకు డిన్నర్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పిల్లలకి. ఎందుకని అంటే టేస్ట్ వైజా లైట్ ఉంటుందనా లేకపోతే? లైట్ ఫుడ్, ఎవ్రీడే రోటీసే ఉంటాయి ఇంట్లో మాకు. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, పరాటాస్. ఓకే, ఇంకేమైనా డిఫరెంట్ గా రోటీస్ నచ్చితే ఏది చేసినా పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఇంకా మా హస్బెండ్ కి అయితే 365 days రోటీసే కావాలి. రైస్ అసలు తినరా మీరు ఇంట్లో? రైస్ ఎప్పుడైనా చాలా రేర్ గా, వీక్లీ 3 days అట్లా లంచ్ కి. ఇంకా లంచ్ కి లేట్ అవుతుందంటే రైస్ రెసిపీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా. మార్నింగ్ ఈవినింగ్ కొంచెం టైం ఉంది అంటే చపాతీస్, రోటీస్. ఏమేం కర్రీస్ చేస్తుంటారు ఎక్కువ ఇంట్లో? మాక్సిమం వెజ్, ఎప్పుడైనా సండేస్ నాన్ వెజ్, చికెన్. సిటీలో ఉంటే చికెన్, సిటీలో లేకపోతే అప్పుడు మటన్. ఫ్రెష్ మటన్ దొరుకుతుంది అట్లా. చాలా ఈజీ రెసిపీ ఇది, సింపుల్ గా చేసుకోవచ్చు. సేమ్ మనకు చేసిన తర్వాత సేమ్ పిజ్జా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అంటే మీరే చెప్పండి లాస్ట్ కి వచ్చిందా లేదా అని. తప్పకుండా, అంటే మాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇంత తక్కువ క్వాంటిటీ కలపడం ఇదే ఫస్ట్ టైం నేను. ఎప్పుడు అందరికి డైలీ 1 kg ఉంటుంది. 1 kg? మార్నింగ్ టిఫిన్ కి కూడా ఎక్స్ట్రా చేసి పెట్టేస్తాను అన్నమాట. రోటీస్ అట్లా ఒకేసారి కలిపేసుకొని పెట్టేసుకుంటారా? చేసి పెట్టేస్తా. ఎప్పుడు కొలిస్తే అప్పుడు తీసి మనం రోటీ వేసేసుకోవచ్చు. కలపడమే పెద్ద టాస్క్ రోటీ చేయడం కన్నా కూడా. రెడీ అయిపోయింది పిండి. పిండి రెడీ అయిపోయింది. ఇందులో మెయిన్ గా మనం చూసుకోవాల్సిందంటే కొంచెం రఫ్ టెక్చర్ కనపడాలన్నమాట. ఓకే, చాలా ట్రెడిషనల్ అన్నమాట. రఫ్ టెక్చర్ ఉండాలి. మన చపాతీ పిండి లాగా సాఫ్ట్ టెక్చర్ అవసరం లేదు, అప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయిందండి మీకు? రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం చపాతీ లాగా ప్రెస్ చేసుకోవడం. ఓకే, ఇప్పుడు మనకు చపాతీ సైజులో కొద్దిగా పిండి తీసుకొని ఓకే చపాతీ లాగా ప్రెస్ చేసుకోవడమే. రెగ్యులర్ చపాతీ లాగా ప్రెస్ చేసుకోవడమే. కొంచెం తిక్కుగానే ఉండాలి ఇది. పరాటాస్ ఎప్పుడైనా కొంచెం లావుగానే ఉంటాయి, తిక్కుగానే ఉండాలి. ఇప్పుడు పాన్ హీట్ అయిపోయింది కదా, మనం నెయ్యితో కాల్చుకుంటామా? నెయ్యితో కాల్చుకుంటాము. ఇప్పుడు చేసుకున్న ఈ రోటీ ఉంది కదా, దీనికి మనం హోల్స్ పెట్టుకోవాలి. ఓకే,
ఒక ఫోక్ స్పూన్ కానీ చాకు తీసుకొని నీట్గా హోల్స్ పెట్టుకుంటూ మనం తర్వాత నెయ్యితో కాల్చుకున్నప్పుడు నెయ్యి మొత్తం పరాటాకు అచ్చా పట్టి ఓకే. ఇప్పుడు ఇది కొద్దిగా కాలింది కదా, రోస్ట్ అయిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. రెడీ అయిపోతున్నాయి ఆల్మోస్ట్ సింధీ పరాటాస్, సింధీ కోకి రోటీస్. సింధీ కోకి రోటీ. పిజ్జా ఫ్లేవర్ వస్తుందా లేదా మీకు? వస్తుందండి, స్మెల్ అయితే నిజంగా అదిరిపోయింది మీరు అన్నట్టు. నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను తినడానికి. చాలా ఈజీ, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో. షూర్ షూర్. పిజ్జా వేసినట్టే ఉంది. సింధీ కోకి రోటీస్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. చూస్తున్నారు కదండి, సింధీ కోకి రోటీస్ రెడీ వేడి వేడిగా. అండ్ నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది మీరు అన్నట్టు. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్లీ మేడ్ పిజ్జా నుంచి వచ్చే ఒక మంచి స్మెల్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంది. టేస్ట్ అయితే మరి ఎలా ఉందో చెప్తాను. మీరు ఇది ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సింధీ కోకి రోటీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కసూరి మేథి, వాము, జీలకర్ర, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, నువ్వులు, ఉప్పు. సింధీ కోకి రోటీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, శనగపిండి, చిల్లీ ఫ్లేక్స్, తెల్ల నువ్వులు, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, వాము, జీలకర్ర, కసూరి మేథి, మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని చిన్న చిన్న రోటీలుగా చేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సింధీ కోకి రోటీ రెడీ.